చూడాల్సిన ప్లేస్ ఏమని అని చెప్పి చాలామంది నన్ను అడుగుతున్నారు. నేను ఆల్రెడీ మారేడుమల్లిలో ఏమేమి ప్లేస్ చూడాలి, ఎలా చూడాలి, ఎక్కడెక్కడ నుంచి వెళ్ళాలి, ఇటు వెళ్తే ఈజీగా ఉంటుంది, ఏమేమి ప్లేసెస్ వెళ్ళకూడదు, ఏమేమి ప్లేస్ వేస్ట్ ప్లేస్ ఉన్నాయి, వరస్ట్ ప్లేస్ ఉన్నాయి, బెస్ట్ ప్లేస్ ఉన్నాయి అన్నీ చెప్పాను. అయినా సరే మళ్ళీ చాలామంది వాట్సాప్లో అడుగుతూనే ఉన్నారు. సరే మీ అందరికీ ఇంకా క్లియర్గా ఇవ్వడం కోసం నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రతి విషయం కూడా. సో ఇప్పుడు టాప్ 10 ప్లేసెస్ని నేను ఆల్రెడీ వీడియో చూసినా సరే మీ డౌట్స్ వస్తున్నాయి కదా. సో టాప్ 10 ప్లేసెస్ని నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయడానికి అని చెప్పి చెప్తాను. వాటిలో బెస్ట్ ఏంటి, వరస్ట్ ఏంటి లాస్ట్లో ప్రతిదీ చెప్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే ఒక పక్కన మీకు హైప్ ఆప్షన్ ఉంటుంది, అది ఒకసారి క్లిక్ చేయండి. దానివల్ల నాకు యూజ్ఫుల్గా ఉంటుంది, వీడియో ఎంతమందికి షేర్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మాట్లాడదాం మనం ఏమున్నాయి అనేది. ఈ మారేడుమల్లిలో చూడాల్సిన ప్లేస్లో ఫస్ట్ ఇది రంపా వాటర్ ఫాల్స్. సెకండ్ ఇది ఫాస్ట్ చెప్తాను, ఎందుకంటే తర్వాత మళ్ళీ ఇట్లో బెస్ట్ ఏది వరస్ట్ చెప్పాలి కదా, టైం వేస్ట్ అవ్వకూడదు. మీకు 8 మినిట్స్లోనే ప్రతి ఒక్క ప్లేస్ ఏమున్నాయి అనేది మీకు బెస్ట్ ప్లేస్ అనేది కూడా తెలుసుకోవాలి. సెకండ్ వచ్చేసరికి భూపతిపాలెం రిజర్వాయర్. ఫొటోస్ మాత్రం బెస్ట్ ఫొటోస్కి. భూపతిపాలెం రిజర్వాయర్ అయిన తర్వాత చూడాల్సింది ఏముండదు, డైరెక్ట్గా మారేడుమల్లి వచ్చండి. ఈ రంప ప్లేస్ మీరు 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకుంటూ రంప వాటర్ ఫాల్స్ ప్లస్ భూపతిపాలెం రిజర్వాయర్ కంప్లీట్ చేస్తారు, నైట్ అయిపోయింది. రాజమండ్రిలో మీరు మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ అయిద్ది, ఓకేనా. సో మారేడుమల్లి వచ్చిన తర్వాత నైట్ స్టే చేయండి. స్టే చేయడానికి నెంబరు అక్కడ ఉన్న 1 to 20 హోటల్స్ అనేవి అటాచ్ చేసుకున్నాను నేను, ఎందుకంటే మన వాళ్ళు వచ్చినప్పుడు తక్కువగా ఉండడానికి వాళ్ళ నెంబర్స్ తీసుకున్నాను. అవన్నీ నేను నెంబర్స్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసింది కానీ మీ నెంబర్స్ అన్నీ వస్తాయి. వాట్సాప్లో నన్ను అడగని నేను ప్రొవైడ్ చేస్తాను ప్రతిదీ కూడా. చీప్ అండ్ బెస్ట్ ప్రతిదీ నుంచి లగ్జరీ హోటల్స్ వరకు అన్నీ ఉన్నాయి, ఓకేనా. రిసార్ట్స్, టెంట్స్, హోటల్స్, హోమ్ స్టే, రిసార్ట్స్ అన్నీ కూడా, ఓకేనా. సో మారేడుమల్లి వచ్చిన తర్వాత చూడాలని ప్లేసెస్ ఎర్లీ మార్నింగ్ నుంచి మీరు స్టార్ట్ చేయాల్సిందే. జలతరంగి వాటర్ ఫాల్స్, మన్యం వ్యూ పాయింట్, అమృతధార వాటర్ ఫాల్స్, ఈ 3 ఎర్లీ మార్నింగ్ కంప్లీట్ చేసుకోవాలి. జలతరంగిణి, మన్యం వ్యూ పాయింట్, అమృతధార ఈ 3 ఒకే లైన్లో ఉంటాయి. మీకు నియర్లీ ఒక 10 కిలోమీటర్స్ ఫ్రమ్ మారేడుమల్లి ఒకే లైన్లో ఉంటాయి, కానీ కొంచెం ఘాట్ రోడ్ ఉంటుంది. జలతరంగిణి దాటిన తర్వాత వ్యూ పాయింట్ నుంచి, మన్యం వ్యూ పాయింట్ నుంచి మీరు అమృతధార వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు చాలా ఘాట్ రోడ్స్ ఉంటాయి, ఒకసారి చూసుకుని వెళ్ళండి. అది దాటిన తర్వాత పుష్ప మూవీస్లో మీరు చూసే ఉంటారు. పుష్ప మూవీలో మరి 1లోనో 2లోనో నాకు ఐడియా లేదు, కానీ మూవీలో 2లోనే అనుకుంటా, 2లోనే మూవీలో లారీలు దింపేసి ఒక రివర్లో వెళ్తూ ఉంటాయి. మీకు అబ్జర్వ్ చేశారో లేదో, హీరో ఛాలెంజ్ చేసి నేను తీసుకెళ్తాను అంటాడు కదా. సో అక్కడ లారీస్ మొత్తం ఒక రివర్లో దించేసి వెళ్తుంటాయి. సో దాన్నే సోక్లేరు వాగు అంటారు. సో అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దానికోసం మూవీస్ కోసం వంకరగా ఉన్న రివర్ని స్ట్రైట్ చేసి వాటర్ ఫ్లో తక్కువ ఫ్లో ఫొటోస్కి బాగుంటుంది, అక్కడికి వెళ్ళండి, ఓకేనా. అక్కడ 4 అయిపోయినాయి కదా, 4 ప్లస్ ఈ యొక్క మనకి భూపతిపాలెం రిజర్వాయర్, రంప వాటర్ ఫాల్స్ ఎంత 6 అయినాయి. సో తర్వాత ఇంకా చూడాల్సింది ఏమనంటే 7th ప్లేస్ చావడికోట, 8th ప్లేస్. ఈ చావడికోట దాటిన తర్వాత మనకి పుష్ప మూవీలో ఉన్న పుష్ప బ్రిడ్జ్ ఉంటుందిగా, హీరోయిన్ ఫస్ట్ ఇంట్రడక్షన్ అప్పుడు బ్రిడ్జ్ ఉంటుంది ఫస్ట్లో, పుష్ప 1లో ఆ బ్రిడ్జ్. దాని తర్వాత పొల్లూరు వాటర్ ఫాల్స్ ఇవి ఉంటాయి. అక్కడికి ఎన్ని మనకి 9. 10th ప్లేస్ మెయిన్ ప్లేస్, దీనికోసం చాలామంది వెళ్తూ ఉంటారు, ఇదే మెయిన్ ప్లేస్ నా ఉద్దేశంలో. అండ్ నా సజెషన్ ఏంటంటే ఈ ప్లేస్ మాత్రం మిస్ అవుద్ది. అదేంటంటే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది, గుడిస. ఈ గుడిస హిల్ స్టేషన్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సన్ రైజ్ అనేది దీని స్పెషాలిటీ, హైట్లో ఉంటుంది, చాలా హిల్ స్టేషన్ పైన హైట్లో ఉంటుంది. దీంట్లో కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే ఇది అంతకుముందు ఏంటంటే క్యాంపింగ్ టెంట్స్ అలౌ చేసేవాళ్ళు పైన. ఇప్పుడు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం, ఈవినింగ్ అలా రావడం తప్ప. అండ్ ఈవినింగ్ వరకు ఎవరు ఉంటారు లేదు, సన్ రైజ్ చూసుకొని వచ్చేస్తారు, రావడం తప్ప ఇంకా అక్కడ స్టే అయితే లేదు, ఓకేనా. ఇంకోటి ఏంటంటే అప్ అండ్ డౌన్స్ వెహికల్స్, మా ఓన్ వెహికల్స్ అయితే అలా చేయరు, మళ్ళీ అక్కడికి అయితే గుడిస అక్కడ లోకల్ ఉన్న వెహికల్సే. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. గుడిస హిల్ స్టేషన్ అయితే అస్సలు మిస్ అవ్వదు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వనజంగి చాలామంది వినే ఉంటారు, అరకు వెళ్ళిన వాళ్ళు అయితే. ఈ వనజంగికి ఎలా ఉంటుందో దానికి మించి ఉంటుంది సన్ రైజ్ మాత్రం. వనజంగిలో సన్ రైజ్ కొంచెం
తేడాగా అంటే మంచి వ్యూగా ఉండదు, పర్ఫెక్ట్గా ఉండదు. వనజంగల్ ఎంతవరకు మేఘాలు పాల సముద్రం లాగా మంచిగా ఉంటాయి. ఇందులో ఏంటంటే మేఘాలు పర్టికులర్గా మీరు వింటర్ వెళ్ళండి, మేఘాలు ప్లస్ సన్ రైజ్ కొండల మధ్యలోంచి ఎలా సన్ రైజ్ అవుతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. చెప్తున్నాను కదా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాటర్ ఫాల్స్ ఇవన్నీ అంతే ఉండవు. కానీ అంతేకాకుండా ఇంకొకటి 11 దుంపపాల్స వాటర్ ఫాల్స్. అన్ని వాటర్ ఫాల్స్లో కొంచెం బాగుండే వాటర్ ఫాల్స్ ఇదే. అక్కడ కొల్లూరు వాటర్ ఫాల్స్ కానీ దుంపపాల్స వాటర్ ఫాల్స్ కానీ 11 ప్లేస్ చెప్పాను. నేను 10 ప్లేసెస్ అని చెప్పాను, కానీ 11 ఎక్స్ట్రా. సో వీటిలో మీరు మిస్ చేయకుండా బెస్ట్ ఉన్నాయంటే చెప్తాను, మిస్ చేసినా పర్లేదు ఏంటో కూడా చెప్తాను. ఫస్ట్ మిస్ చేయకుండా, డోంట్ మిస్. ఓకేనా? ఏంటి? ఫస్ట్ గుడిస హిల్ స్టేషన్ మిస్ అవ్వద్దు. సెకండ్ దుంపవలస, ఎందుకంటే గుడిస వెళ్తున్నారు కాబట్టి గుడిస చూసుకున్న తర్వాత దుంపవలస కంప్లీట్ చేసుకోండి. దుంపవలస అసలు మిస్ అవ్వద్దు. థర్డ్ ప్లేస్ అమృద్వార, అసలు మిస్ అవ్వద్దు. అమృద్వార వెళ్తున్నానండి, లోకల్ దాని దగ్గరలో ఉన్నాయని కవర్ చేసుకోండి. అమృద్వార అసలు మిస్ అవ్వద్దు. ఈ అమృద్వార వరకు వెళ్ళారంటే చోకలేరు వాగు అస్సలు మిస్ అవ్వద్దు. అక్కడ వరకు వెళ్ళారు కాబట్టి చెప్తున్నా, పర్టికులర్గా వెళ్ళొద్దు. అమృద్వార వెళ్తే కనుక వెళ్ళదు. సో ఇప్పుడు మిస్ చేసినా పర్లేదు అనుకున్న ప్లేస్ అయితే నేను చెప్తాను. ఎందుకంటే ఒకవేళ టైం లేనప్పుడు ఇదేది మిస్ చేయాలి, ఇది స్కిప్ చేయాలి మీకు తెలియదు కదా, గూగుల్లో కొట్టినప్పుడు రాదు. సో దానికోసం అని చెప్పేసి మనకి మిస్ చేసినా పర్లేదు అనుకున్న ప్లేస్ చెప్తా చూడండి. ఫస్ట్ మెయిన్ జలతరంగిణి. ఎందుకంటే ఇది ఇంతకుముందు చాలా బ్యూటిఫుల్గా ఉండేది. అక్కడ ఒక యాక్సిడెంటల్గా కొంచెం ఇష్యూ జరగడం వల్ల, తాగి పడిపోవడం జరగడం వల్ల, సో వాటర్ ఫాల్స్ని పై వరకు క్లోజ్ చేసి కింద నుంచి వదులుతున్నారు మనల్ని. ఆ వాటర్ కింద నుంచి వస్తాం వల్ల అంతేమీ బ్యూటిఫుల్గా అయితే ఉండదు వాటర్ ఫాల్స్. సో స్కిప్ చేయాలనుకుంటే ఉన్న ప్లేసెస్లో ఎలాగో అమృతధార వెళ్ళేటప్పుడు ఏది వెళ్తారు కదా, సో చూసుకో టైం ఉందనుకుంటే వెళ్ళండి. ఒకవేళ స్కిప్ చేయాలనుకుంటే ఇదే దారిలోంచి వెళ్ళినా జలతారాన్ని స్కిప్ చేసేయండి. ఓకేనా? సెకండ్ ప్లేస్ వచ్చేసరికి చావుడుకోట. ఈ చావుడుకోట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకప్పుడు గుడి హిల్ స్టేషన్ అనేది ఎక్కువ క్లోజ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే అక్కడ కొంచెం రూల్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ట్రైబల్ విలేజ్ దగ్గరగా ఉంటుంది అది. సో ఈ గుడిస హిల్ స్టేషన్ లేనప్పుడు చావుడుకోట బెస్ట్. సో ఎలాగో గుడిస హిల్ స్టేషన్ వెళ్తున్నారు కాబట్టి దానికి మించింది ఇక్కడ ఏం దొరకదు. వ్యూ మొత్తం కూడా అక్కడే ఉండదు, దీనికి ఎలా ఉందో దానికి మించినట్టు ఉంటుంది అక్కడ. సో ఈ చావుడుకోట స్కిప్ చేయండి. గుడిస హిల్ స్టేషన్ వెళ్ళిన వాళ్ళు, అక్కడ వెళ్ళాం ఇది అనుకున్న వాళ్ళు మాత్రం ఇది స్కిప్ చేయండి. అక్కడ వెళ్ళలేకపోతే ఇది వెళ్ళండి. ఒక రెండు. థర్డ్ వచ్చేసరికి పల్లూరు వాటర్ ఫాల్స్ కూడా స్కిప్ చేయండి, ఎందుకంటే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాకపోతే మీరు అక్కడ వరకు ఇంకా ఈ మారేడుమిల్లి నుంచి గుడిసె స్టేషన్ 50 కిలోమీటర్లు అంటే మళ్ళీ అక్కడ నుంచి ఒక 20-30 కిలోమీటర్లు ఎక్స్ట్రా ఉంటుంది పల్లూరు వాటర్ ఫాల్స్. కొంచెం దానికి వెళ్ళేదానికంటే ఎలాగో మీరు దుంపవలస వాటర్ ఫాల్స్కి వెళ్తున్నారు కాబట్టి ఈ పల్లూరు స్కిప్ చేసేయండి. దుంపవలస బాగుంటుంది. సో ఇవి స్కిప్ చేయాల్సినవి. స్కిప్ చేయకుండా కవర్ చేయాల్సినవి కూడా చెప్పాను. టాప్ 10 కూడా నుంచి కూడా చెప్పాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. ఏమైనా ఫర్దర్గా హోటల్ గురించి కానీ ఇంకా దేని గురించి కానీ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అది ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే నేను అడగండి, నేను ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్తాను మీకు. ఓకేనా? సో వీడియో మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేసి ఎవరికైనా షేర్ చేయండి, లేదా పక్కన హైప్ ఉంటుంది, ఆ హైప్ క్లిక్ చేస్తే ఎవరికైనా యూస్ఫుల్గా వాళ్ళకి షేర్ అవుతుంది, నాకు యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.